నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పవిత్ర పుణ్యక్షేత్రం అపవిత్రమైపోతుందా? వందల ఏళ్ల నాటి చరిత్ర మసకబారుతుందా? పవిత్ర జలాలు బురదమయంగా ఎందుకు మారుతున్నాయి? అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్లలో అసలు ఏం జరుగుతోంది? రాజకీయ పార్టీలు, పర్యావరణవేత్తలు ఎందుకు అంతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఇదే అంశానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమా ధర్మ లింగేశ్వర స్వామి ఆలయం అయినటువంటి పంచదారులో ఉన్న పంచదారులకు ఒక ప్రసిద్ధి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 5 దారులని పంచదారులు అంటారు. ఆ పంచదారుల ప్రకారం కూడా ఈ ప్రాంతానికైతే ఆ పేరు వచ్చిందని కూడా తెలుస్తుంది. అయితే ఎంతటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ఇక్కడ శివాలయం ఉంది. శివాలయంలో శివలింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠిస్తే ధర్మరాజు పాండవులు పూజించారని చరిత్ర చెప్తుంది. ఎంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి అయితే ఇప్పుడు పర్యావరణ ముప్పు ఏర్పడిందని చెప్పి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తున్నాయి. అసలు ఆ పంచదారులకు వచ్చినటువంటి ముప్పు ఏంటి, దేనివల్ల ఈ కారణాలు వచ్చాయి, ఈ ముప్పు దేనివల్ల ఏర్పడుతుంది, దీనికి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యమాలు ఏ విధంగా సాగుతున్నాయి అనేది అయితే ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే ప్రస్తుతం పంచదారులు చూసుకుంటే ఇక్కడ ఏదైతే దార పడుతుందో ఇలాంటివి 5 దారాలు అయితే ఇక్కడ ఉంటాయి. అక్కడ 1, 2, 3, 4 మొత్తం ఈ చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం కూడా 5 దారాలు అయితే ఉంటాయి. ఈ 5 దారాలు కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఈ గంగా జలాన్ని అయితే తలస్నానం చేయడం ద్వారా ఇక్కడ పాపాలు పోతాయని చెప్పి అయితే ఆ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది పురాతన నుంచి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని అనుసరించి కూడా ఈ పంచదారుల్లో స్నానాలు చేయడానికి అయితే విశేషంగా భక్తులు వస్తారు. ప్రత్యేకంగా ఎవరైనా ఇంట్లో చనిపోయేటప్పుడు మైలు పోగొట్టుకోవడానికి కావచ్చు, శివరాత్రి రోజున కూడా ప్రత్యేకంగా ఇక్కడికి అయితే వచ్చి ఇందులో స్నానాలు చేయడం ద్వారా పాపాలు అయితే తొలగిపోతాయని ఉన్నటువంటి నమ్మకం ఆధారంగా కూడా ఇక్కడికైతే ప్రతి సంవత్సరం కూడా లక్షల్లో భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి ఈ పంచదారులు ఎంత పవిత్రమైనటువంటి జలధారలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు కలుషితం అవుతున్నాయి. ఇందులో బురద నీరు వస్తుందంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే ఇక్కడికి సమీపంలో కొంత దూరంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశంలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు బినామీ పేర్లతో మైనింగ్ చేస్తున్నారని చెప్పి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ తవ్వకాలు అంటే దాదాపు 130 మీటర్ల లోపలికి అక్కడ గ్రావెల్ తవ్వడం వలన అక్కడ ఉన్నటువంటి జలధారలు, భూగర్భంలో ఉన్నటువంటి జలధారలు కలుషితమయ్యి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీటిల్లో బురద నీరు వస్తుందంటూ కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే ఇప్పుడు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఈ పుణ్యక్షేత్రం అయితే ఇప్పుడు వివాదాస్పదంగా ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఏదైతే ఫణిగిరి కొండ ఏదైతే ఉందో ఈ కొండను ఆనుకొని ఉన్నటువంటి పంచదారుల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఈ 5 దారులు కూడా కలుషితం అవుతున్నాయి. ఇందులో బురద నీరు వస్తుంది. ఇది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది అంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు, ప్రభుత్వంపై ఉద్యమాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఉద్యమం ఎలా సాగుతుంది, దీన్ని మైనింగ్ కి ఉన్నటువంటి అనుమతులు ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు, అదేవిధంగా ఈ జలధారలకు వచ్చినటువంటి ముప్పు ఏంటి, ఏదైతే ఉద్యమాలు జరుగుతున్నాయి ఉద్యమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనేది అయితే ఈ రోజు ఈ గ్రౌండ్ రిపోర్ట్ లో మరింత మందిని అడిగి వాళ్ళ ద్వారానే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఈ ఫణిగిరి కొండకు ఆనుకున్నటువంటి పుణ్యక్షేత్రంలో పవిత్రత ఏ విధంగా దెబ్బతింటుంది అనేది కూడా చూద్దాం. పంచదారులు 5 దారులకు సంబంధించి కూడా వస్తున్నటువంటి నీరు ఈరోజు కలుషితం అయిపోతుంది అన్న విమర్శలు కూడా చాలా తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. దాని నుంచి స్థానికుల్లో కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. దీనికి కారణాలు ఏంటి, అసలు పంచదారుల పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం ఏంటి, అదేవిధంగా పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి ముప్పు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యలమంచిలి జడ్పీటీసీ రాము ఉన్నారు. రాము గారు చెప్పండి, ఇప్పుడు మీ నియోజకవర్గంలో యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి పంచదారుల పుణ్యక్షేత్రం ప్రాధాన్యత ఏంటి, ఎప్పటి నుంచి ఇక్కడ ఈ శివాలయం వెలిసింది, ఏంటి చరిత్ర? ఇది ఫణిగిరి కొండ అంటారు. ఇదంతా కూడా 13 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర ఈ కొండ ద్వారా ఎంతో మంది ప్రాంతం భక్తులు
భక్తి జనం కూడా వచ్చి ఇక్కడ స్నానం చేస్తుంటారు. ఆ స్నానం ఎందుకు చేస్తారు అంటే ఒక చనిపోయిన వ్యక్తులకి కార్యం అయిపోయిన తర్వాత స్నానం చేస్తే పుణ్యం వస్తుందని, అలాగే చనిపోయిన మనిషి స్నానం చేస్తే చనిపోయిన మనిషి తాలూకా ఆ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే అవన్నీ తొలగిపోతాయన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుంటారు. అంతేకాకుండా గోదావరి వెళ్తే ఎక్కువ డబ్బులు అయిపోతాయి, దానికి కారణంగా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే కొన్ని పేదవాళ్ళు ఉంటారు, ఆ పేదవాళ్ళందరూ కూడా అక్కడ మేలువు మాపుకోకుండా ఇక్కడికి వచ్చి మాపుకుంటారు. అలాంటి పరిస్థితి. ఈ కొండని ఇక్కడ మొత్తం 6 అడుగుల పర్మిషన్ ఇస్తే ఈరోజు 120-130 అడుగులు తవ్వి ఆ నీరుని కలుషితం చేసి చాలా భక్తులకి ఈ ప్రాంత ప్రజలకి దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొచ్చి ఆ దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేని పరిస్థితి ఈ కూటమి నాయకులు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా దీన్ని జీవోని రద్దు చేసి పూర్తిగా లేకుండా చేయాలని మైనింగ్ని అని ఈ సందర్భంగా చేసుకుంటున్నాను. ముఖ్యంగా చూసుకుంటే ఈ పనిగిరి కొండ ఎంత వెడల్పు ఉంటుంది, మైనింగ్కి ఎంత పర్మిషన్ ఇచ్చారు, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది మైనింగ్కి ఒక 12 అడుగులు పర్మిషన్ ఇస్తే 130-150 అడుగులు తవ్విన చరిత్ర అక్కడ ఉంది. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కళ్ళు కట్టినట్టు. అక్కడి నుంచే నీరు జలాలు వస్తున్నాయి. ఆ జలాలు ఆ తవ్వడం వల్ల ఆ జలాలన్నీ కిందకి కలుషితమయ్యి వాడి బురదలాగా తయారయ్యాయి. దీన్ని తక్షణమే ఆపాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా పుణ్యక్షేత్రానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మైనింగ్కి పుణ్యక్షేత్రానికి ఉన్నటువంటి దూరం డిస్టెన్స్ ఎంత ఉంటుంది? గతంలో చరిత్రలో చూసుకుంటే అసలు పంచదారలు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది అయితే ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారని ఒక చరిత్ర చెప్తుంది. ఇప్పుడు మైనింగ్ వలన అవి బయటపడ్డాయి అనుకోవచ్చా? అంటే అంత లోతుగా అంత తీవ్రమైనటువంటి మైనింగ్ ఇక్కడ జరుగుతుందా? ఇక్కడ ఆ జలాలన్నది ఇప్పుడు వచ్చి ఎవరో కనిపెట్టలేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది కూడా తెలియదు. అది తవ్వడం వల్ల ఆ నీరు తెరుచుకొని రావడం వల్ల, ఆ బురద నీరు తెరుచుకొని రావడం వల్ల ఇవన్నీ తెలిసాయి. అంతేకాకుండా ఇక్కడ పూర్వం పాండవులు 13 సంవత్సరాల క్రితం వనవాసం టైంలో ఇక్కడ కొండ ఉరుసుట్లు తిరిగి 1300 సంవత్సరాల క్రితం తిరిగి ఉండేవారు. అప్పుడు శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి తపస్సు చేస్తే ఈ 5 దారిలో రావడం జరిగింది. అప్పుడు చరిత్ర చెప్తున్నారు. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఆ దేవుణ్ణి, ఆ దేవుడి గుళ్ళని, ఆ దారుల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ మైనింగ్ ఆగకపోతే, ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఒక జడ్పీటీసీగా, ప్రజాప్రతినిధిగా ఎలాంటి పోరాటం భవిష్యత్తులో చేసే అవకాశం? ఈ మైనింగ్ని మాత్రం ఆపకపోతే త్వరలో పాదయాత్ర పెట్టి ఇది ధర్మ పోరాటం చేయడానికి సిద్ధం. మా ప్రాణాలన్నా ఇడుచుతాం, ఆ దేవుడి కోసం ఏమన్నా చేయడానికి సిద్ధమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పంచదారుల పుణ్యక్షేత్రం అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా కూడా పితృతర్పణలు, అదేవిధంగా మైలు వదిలించుకోవడాలు ఇక్కడ ఇవన్నీ జరుగుతాయి. అంటే సనాతన ధర్మం చెప్తున్నటువంటి ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంత పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కలుషితం చేయడం పట్ల మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం అని చెప్తున్నారు. పాత గుళ్ళు ఎక్కడున్నా సరే అవి కొత్తగా తయారు చేసి భక్తులకు గిఫ్ట్గా ఇచ్చే పరిస్థితిలో ఉన్న టైంలో ఈ కూటమి ప్రభుత్వమే ఇలాంటి పూర్వం గుళ్ళి, మంచి పుణ్యం వచ్చే గుడిని నాశనం చేయడం అన్నది ఇది భావ్యం కాదు. ఇది తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి న్యాయం చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు సురేష్ బాబు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్, అలాగే పర్యావరణం బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తిని. ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఈ మైనింగ్ మాఫియా తాలూకా ఆగడాలు చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది, గుండె తరుక్కుపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి మైనింగ్ ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో దాని విధి విధానాలు ఏంటో అని అర్థం కావట్లేదు. కానీ అత్యంత అమానుషంగా ఈ మైనింగ్ మాఫియా ఆగడాలు అనేది చెలరేగిపోవడం జరుగుతుంది. అదే విధంగా అధికారులు కూడా కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టేయడం అనేది
తీవ్రంగా ఖండించదగ్గ అంశం. ప్రస్తుతం మనం చూసుకుంటే అనకాపల్లి జిల్లానే కాదండి, విశాఖ ఉమ్మడి జిల్లానే కాదు, ఈ ఉత్తరాంధ్ర మొత్తంలో ప్రత్యేకత కలిగినటువంటి ఒక కొండ పంచదారుల కొండ. ఆ పంచదారుల కొండకి ఒక విశిష్టత ఉంది. అక్కడ ప్రతి ఏడాది జరిగేటువంటి ధర్మన్న పెళ్లి అనేసరికి ఈ ఉత్తరాంధ్ర మొత్తం నుండి కూడా అక్కడికి భక్తులు చేరుకొని ఆ రాత్రంతా కూడా శివనామస్మరణతో మారుమోగిపోద్ది. ఆ దేవాలయాన్ని పురావస్తు శాఖ వారి పరిధిలో కూడా ఉన్నది. అటువంటి పవిత్రమైన కొండని ఈరోజు మైనింగ్ చేయడమా? అందులో ఒక విశిష్టత ఉంది ఆ పంచదారుల కొండకి. పంచదారులు ఎక్కడి నుండి వస్తాయో తెలియవు కానీ 5 దారులు కలిసి ఆ బావిలాగా ఆ కుండంలోకి చేరడం అనేది జరుగుతుంది. అది నీరు ఎక్కడి నుండి వస్తుంది అంటే అక్కడ ప్రజలకే కాదు, ఇక్కడ శాస్త్రవేత్తలకే కాదు, తలలు పీక్కునేటువంటి పరిస్థితి. ఆ పంచదారుల అనేటువంటి కొండ మెకానిజం ఏంటో తెలియదు కానీ ఆ నీరు ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, వర్షాకాలం లేదు, 365 రోజులు కూడా ఆ నీరు వస్తానే ఉంటది. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి పంచదారుల పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి మైనింగ్ ఏదైతే వివాదాస్పదంగా మారిందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు, ఇదంతా కూడా దారుణంగా తవ్వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దారుణమైనటువంటి పరిస్థితిని చూడవచ్చు. మనం కొండ ఎత్తైనటువంటి కొండ పచ్చదనం, ఈ పచ్చదనాన్ని అంతా కూడా నాశనం చేస్తూ ఈ ఏదైతే మైనింగ్ జరుగుతుందో, ఈ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయో దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆందోళన చేస్తుందని చెప్పుకోవచ్చు. గత 2 సంవత్సరాలుగా ఈ మైనింగ్ అయితే ఇక్కడ జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని కారణాలతో దాన్ని అడ్డుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనకాపల్లి ఎంపీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ మైనింగ్ చేస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి పూర్తి స్థాయిలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కొమ్ము కాస్తున్నారు. కాబట్టి దీన్ని ఎంతమంది ఎన్ని ఆందోళనలు చేసినా కూడా దీన్ని అడ్డుకోలేకపోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ పక్కనే ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పంచదారుల పుణ్యక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి 5 దారులు పంచదారలు అనేటువంటి 5 నీటి ఛాయలు కూడా ఈరోజు అయితే కలుషితమైపోతూ బురద నీరు వస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని అయితే మరింత ఉధృతం చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో అనకాపల్లి జిల్లాలో ఇదొక పెద్ద వివాదాస్పదమైనటువంటి పరిస్థితి అయితే వచ్చిన నేపథ్యంలో గత 4 రోజులుగా కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే టెంట్లు వేసుకొని నిరాహార దీక్షలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ మైనింగ్ అయితే ఇక్కడ ఆగినట్టుగా తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించి అసలు ఏం జరుగుతుంది, అసలు అక్కడ మైనింగ్ పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ కొండ పేరు ఏదైతే ఫణిగిరి అనేటువంటి ఒక పుణ్యమైనటువంటి కొండ, ఈ ప్రాంతం అంతా కూడా ఈ పవిత్రమైనటువంటి స్థలంలో జరుగుతున్నటువంటి మైనింగ్, దానికి సంబంధించినటువంటి వివాదాల మీద అయితే ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళకి వివాదాలు లేకుండా పనులు చేసుకోవాలని చెప్పి ఒక సలహా కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ తవ్వకాలు అయితే నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తే ఇదంతా కూడా ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉంది. మనం ఆ ఎత్తైనటువంటి కొండ ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడి నుంచి కూడా పచ్చదనం ఎంత ప్రకృతి ఎంత ఆస్వాదకరంగా కనిపిస్తుంది. ఇది దాన్ని అంతా కూడా నాశనం చేస్తే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రదేశానికి సంబంధించి కూడా ఇంత ఎత్తు ఉన్నటువంటి ఆ కొండని ఇంత దారుణంగా దాన్ని తవ్వేసి గ్రావెల్ అయితే తరలించుకుపోవడం వెనుక రాజకీయ హస్తం చాలా పెద్ద ఎత్తున ఉంది అనేది. రెండవది అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు బినామీలుగా ఇక్కడ ఈ మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి అయితే జరుగుతున్నటువంటి ప్రచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని అయితే తలకెత్తుకొని దాన్ని ఒక ప్రజా సమస్యగా ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రజలకి అండగా నిలబడే విధంగా దీన్ని అయితే మలుచుకోవడం జరుగుతుంది. ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి ఈ మైనింగ్ ఏదైతే ఉందో దీని వలన ఈ పంచదారులకి వచ్చేటువంటి ఆ దారులు అంటే ఇంతవరకు కూడా అసలు ఆ పంచదారులకు వచ్చేటువంటి నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఇటువైపు నుంచి వస్తుంది కూడా ఇంతవరకు కనిపెట్టలేదనేటువంటి చరిత్ర చెప్తున్న నేపథ్యంలో ఈ మైనింగ్ పుణ్యం అంటూ కూడా ఆ నీరు కలుషితం అవుతుంది. అంటే ఎక్కడి నుంచో ఈ కొండల లోపల నుంచి ఆ నీటి ఛాయలు వెళ్తున్న నేపథ్యంలో ఈ మైనింగ్ జరుగుతున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ ఛాయలకి ప్రమాదం ఏర్పడి దానికి ఆ ఛాయలకు ధ్వంసం అయ్యి అక్కడి నుంచి బురద నీరు అయితే పంచదారుల వరకు కూడా వెళ్తున్న పరిస్థితుల్లో అక్కడ ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆ పంచదారుల పుణ్యక్షేత్రంలో హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినే
విధంగా ఈ తవ్వకాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పి కూడా చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ప్రస్తుతం ఈ మైనింగ్ అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఇది నిలిచిపోయిందా లేదు అంటే ఇప్పుడు ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో దీనికి విరామం ఇచ్చారా అనేది కూడా వేచి చూడాలి. మరోవైపు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించాల్సి ఉండగా ఆ పార్టీకి చెందినటువంటి అధికార కూటమికి చెందినటువంటి నాయకులు చేస్తున్నటువంటి మైనింగ్ మీద ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ఒక విమర్శ కూడా తలెత్తుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో దీని మీద ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందో వేచి చూడాలి. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్థానిక నాయకులు ఉన్నారు. అసలు ఈ పనిగిరి కొండ మీద మైనింగ్ అనేది ఎప్పుడు మొదలైంది, దీనికి వచ్చినటువంటి ప్రస్తుతం సమస్య ఏంటి? అక్కడ పురాతన కాలం నాటి దేవస్థానం ఉందండి. ఈ దేవస్థానం మనం చూస్తే అక్కడ కొండకి ఆనుకొని ఉంటుంది. ఈ దేవస్థానాన్ని నిర్మించింది కూడా ద్వాపర యుగం నాటి మన ధర్మరాజు వాళ్ళు నిర్మించినటువంటి దేవస్థానం అని మనకు చరిత్ర చెప్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పంచదారులు, ఈ ఊరికి పేరు కూడా పంచదార అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి పంచదారుల ద్వారా. దీని పనిగిరి అని మనం ఎందుకంటామంటే ఈ యొక్క కొండ యొక్క ఆకారం చూస్తే మనకి ఒక పాము రూపంలో ఉన్నటువంటి ఆకారం కనిపిస్తుందండి. దానివల్ల దీన్ని పనిగిరి అని అంటారు. అయితే ఈ కొండ నుంచి మైనింగ్ స్టార్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2024లోనే ఫస్ట్ ఒక 2 మిషన్లు తీసుకురావడం, ఇక్కడ పెట్టడం. అది ఎందుకని గ్రామస్తులు అందరూ అడగడం జరిగింది. అడిగితే అందరూ కూడా ఏమని చెప్పడం జరిగిందంటే లేదు, మామూలుగానే ఇక్కడ కొన్ని చెట్లు అవి తొలగించడం, కొన్ని స్థలాలకి మనం ఇవన్నీ కూడా స్థలాలకు ఏర్పాటు చేయడం అని చెప్పారు. కొంతకాలం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరం కూడా మాట్లాడడం జరిగితే 2 రోజుల జేసీబీలు మిషన్లు తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ నైట్ మీద రాత్రి మీద తీసుకురావడం, వర్క్ చేయడం వంటి జరిగాయి. దీని మీద గట్టిగా ప్రశ్నించడం జరిగితే ఏమైందంటే ఇది సీఎం రమేష్ గారి యొక్క ప్రాజెక్టు, ఆయనకి సంబంధించినట్టు ప్రాజెక్టు కాబట్టి ఇది ఎవరో మాట్లాడడం లేదు అన్న విషయంలో అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఈ వర్క్ ఇలా సాగుతూ ఉండడంతో ఇక్కడున్న గ్రామ నాయకుల్ని అందరం కలిసి కలెక్టర్ ఆఫీస్కి అయితేనేమి, మైనింగ్ తాలూకా అక్కడ ఆఫీసర్లకి అయితేనేమి అందరికీ కూడా లెటర్లు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి మనకి రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆయనకు తోచినటువంటి సహకారంతో ఇక్కడ డస్ట్ వచ్చేస్తుందండి, ఇలా ఇల్లులు అవి పాడైపోతున్నాయి, జనాలకి ఇలా ఇబ్బంది కలుగుతుందంటే ఆయనే వాటర్ ట్యాంకులు అవి రప్పించి కొద్దిగా తడిపించడం అది కూడా ఆయనే చేశారు. ఇక్కడ జరిగినటువంటి ఎస్ఐ గారు చేసినటువంటి మనకు సహాయం అది మనకు చేసి పెట్టారు. అయితే మిగతా నాయకులు, మిగతా ఆఫీసర్లు అయితేనేమి, నాయకులు అయితేనేమి ఎవరో కూడా పట్టించుకోకుండా ఎవరైనా ప్రజలు వెళ్తే అక్కడే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిణామాలు చేకూర్చేవాళ్ళు. అయితే ఈ విషయాన్ని ఎప్పటి నుంచో బయటికి పంపిస్తున్నాము, కానీ ఎవరు కూడా ముందుకు వచ్చినటువంటి దాఖలాలు కనిపించలేదు. అయితే ఈ కొండ తవ్వడం వల్ల ఇబ్బంది కలిగిన విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పటి నుంచో పురాతన నుంచి ఉన్నటువంటి దేవస్థానంలో ఇప్పుడు గత డిఆర్సీ మీటింగ్ అంటే జిల్లా సమీక్షా సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా దీన్ని ఇక్కడ మైనింగ్ చేయొద్దు అని చెప్పి ఒక తీర్మానం పెట్టడం జరిగింది. ఆ తీర్మానాన్ని కూడా ఆమోదించారు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ మైనింగ్ కొనసాగుతుంది. ఏ విధంగా చూడాలి? అయితే మేమేంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి మీకు ఏవైతే రిపోర్ట్ ఇచ్చారో మేము కూడా దాన్ని అడ్డుకుంటున్నాం అంటారు. ఒక నియోజకవర్గంలో ఒక పని జరుగుతుంది అంటే అది చిన్న విషయం కాదు కదండి, చాలా పెద్ద విషయం. అది జరుగుతున్నటువంటి మైనింగ్ మీరు చూసే ఉంటారు. అది చిన్న విషయం కాదు. ఒక ఎమ్మెల్యే గారికి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన నాయకుడు ఆయనకి తెలియకుండా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయంటే మనకి నమ్మశక్యం కాదని నా ఉద్దేశం. జనరల్గా ఆయన చేయిస్తున్నారా ఎవరు చేయిస్తున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే ఒక నాయకత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఒక ప్రధానమైన మైనింగ్ జరగడం అన్నది అసాధ్యం మనకు తెలిసినంత వరకు. ఆ విషయం అక్కడ జరుగుతుందంటే ఆయన అన్నం వరకు మరి ఎంతవరకు నమ్మశక్యం అన్నది మాకు తెలియదు. జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎంతో పురాతన కాలం నుంచి నమ్మినటువంటి దేవస్థానం అది. ఇప్పటికొచ్చి ఎవరో కూడా ఏ నాయకుడు కూడా ఎప్పుడూ కూడా ఇన్ని సంవత్సరాల్లో అంటే తాతల ముత్తాతల కాలం నుంచి ఉన్నటువంటి ఆ యొక్క దేవస్థానం యొక్క కొండని ఇప్పటికొచ్చి ఎవరో కూడా కనీసం ముట్టుకోలేని పరిస్థితి ఈ రోజున. అందరూ దాని మీద జీవనాధారం పొందుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నీరు కూడా అందరికీ పొలాలకి, పంట పొలాలకి, కొన్ని కంపెనీస్కి కూడా అక్కడి నుంచే సప్లై చేయడం, తాగునీరు కూడా అదే ఉపయోగించడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో ఈరోజు ఆ కొండని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని టచ్
చేయడం అన్నది మాకు బాధాకరమైన విషయం అన్నమాట. అంటే మనమే ఎన్నుకున్న మన జనాలందరూ కలిసి ఎన్నుకున్నటువంటి నాయకులే ఈ విధంగా చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఉన్నటువంటి పంచదారుల పుణ్యక్షేత్రం ప్రాధాన్యత ఏంటి? అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పంచదారులకి ఎందుకు ఆ పేరు వచ్చింది? ఇప్పుడు మైనింగ్ వలన అక్కడ ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏమిటి? ఇక్కడ ఏంటంటే ముఖ్య ఇంపార్టెంట్ ఏంటంటే మన పంచదారులు అంటే ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇలాంటి పుణ్యక్షేత్రానికి ఎక్కడి నుండో ఢిల్లీ నుండి గల్లీ దాకా మన విలేజ్లో అంతా కూడా ఎంతోమంది ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అక్కడ టూరిస్ట్గా కూడా నిర్ణయించుకొని ప్రతి శివరాత్రికి ఎంతో పూజా కార్యక్రమాలు అయితేనేమి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి పవిత్రమైన దేవాలయం ఉన్నటువంటి ఆ కొండని ఈ ప్రభుత్వం రాగానే మైనింగ్ స్టార్ట్ చేసి దగ్గర 2 సంవత్సరాలు నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆఫ్ చేయాలని మా గ్రామస్తులైతేనేమి తదితర గ్రామస్తులైతేనేమి అందరూ కూడా పాల్గొని పవిత్రమైన ధర్మలింగేశ్వర స్వామి కొండని మీరు దౌర్జన్యం చేయడం ఇది కరెక్ట్ కాదని మా ధర్మశ్రీ గారు ఆధ్వర్యంలో అంటే ఇప్పుడు ఈ మైనింగ్ చేయడం వలన అక్కడ ఉన్నటువంటి పంచదారలు ఏదైతే ఆ నీటి దారులు ఉన్నాయో అది బురదమయం అయిపోతుందని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం? అది పక్కాగా వాస్తవం సార్. ఇది మైనింగ్ ఎప్పుడైతే చేశారో ఆ యొక్క 5 పంచదారులు అంటే 5 దారులు, ఆ 5 దారులలో ఒక దార వీళ్ళు ఏదైతే మైనింగ్ చేస్తున్నారో ఆ దార అక్కడ కట్ అవ్వడం జరిగింది. ఆ కట్ అవ్వడం వల్లే అక్కడ బురద నీరు స్వామివారి పవిత్రమైన గంగ ఎన్నో SEZ కంపెనీలకి అలాగనే SEZ కాలనీలకి తదితర గ్రామాలకి ఇదే వాటర్ తాగునీరుగా ఉపయోగపడినటువంటి వాటరు ఆ పవిత్రమైన గంగ. అలాంటి గంగని వీళ్ళు మైనస్ చేసి ఆ స్వామివారి నీటిని కలుషితం చేసి ప్రతి గ్రామస్తులు తాగుతున్నటువంటి ఈ వాటర్ని డ్యామేజ్ చేయడం వల్ల ఆ కొండని కూడా డ్యామేజ్ చేయడం వల్ల గ్రామస్తులైతేనేమి తదితర గ్రామస్తులైతేనేమి జిల్లా నాయకులైతేనేమి మండల నాయకులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా చర్చిస్తే అక్కడికి విచ్చేసినటువంటి వారిని అందరినీ కూడా ఇక్కడ నుండి నువ్వు తిరిగి వెళ్ళవు JCP ఎట్టి గొయ్యి తీసి కప్పెట్టేస్తామని కూడా వాదించడం జరిగింది. అక్కడ మేము అడిగిన పురాతనం ఇలాంటి దేవస్థానం దాన్ని పాడు చేయకూడదు అని చెప్పేసి మేమంటే ఆ యొక్క కార్యక్రమం మా నాయకులు సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు ఆపడానికి సరిపోరు అన్నట్టుగా మాట్లాడితే మేము దీని మీదే జీవనాధారం పొంది దాని మీదే కొన్ని గ్రామాలు గొర్రెలు అయితేనేమి పశువులు అయితేనేమి అలాగనే ఇంకా జీవనాధారం పొందుతూ ఆ యొక్క పవిత్రమైన కొండని పాడు చేయకూడదని మేమందరం హెచ్చరిస్తే ఆ నాయకులు కూడా MRO ఆఫీస్కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి అలాగనే SP ఆఫీస్కి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఎలా జరుగుతుందని ఈ మైనింగ్ చేయడం కరెక్ట్ కాదని మేమందరూ కూడా నిర్ణయం తీసుకొని మా ధర్మశ్రీ గారి ఆధ్వర్యంలో మా జగనన్న ఆధ్వర్యంలో జగనన్నకు తెలిసేటట్టుగా ఇలా పంచదారుల కొండపైన ఇలాగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అన్యాయం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ధర్మశ్రీ గారు ముందుండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఉద్యమం సాగిస్తున్నామని తెలియపరుస్తూ ఉన్నాము. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పంచదారుల దారాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక పవిత్ర జలంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులైతే వాటిని చూస్తారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు చేయడం, ఏదైనా మైళ్ళు పోగొట్టుకోవడం, దాంతోపాటు కూడా ఆ పాపాలు పోతాయి అని చెప్పి కూడా ఉన్నటువంటి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి నమ్మకం ఆధారంగా ఇక్కడికి వచ్చి అయితే స్నానాలు చేస్తారు. శివరాత్రి కార్తీక మాసంలో లక్షల భక్తులు అయితే ఇక్కడికి వచ్చి ఈ ఉమా ధర్మలింగేశ్వర స్వామిని అయితే కొలవడం జరుగుతుంది. ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొంటారు. ఎంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రానికి అయితే ఈరోజు
మైనింగ్ మాఫియా లేదంటే అక్రమ మైనింగ్ ఫలితంగా కూడా ఈరోజు ముప్పు వాటిల్తుంది. పచ్చని కొండలు ఏదైతే పనిగిరి ఉందో పచ్చని కొండలతో ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలతో ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఈ పనిగిరి కొండ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా ధ్వంసం చేస్తున్నారు, అక్రమ మైనింగ్కి పాల్పడుతున్నారు అని చెప్పి అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు ఉద్యమ పరిస్థితి చూస్తున్నాం. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇది ఏదైతే ఈ పుణ్యక్షేత్రానికి పర్యావరణం దెబ్బ తింటుంది అనడానికి ప్రధాన కారణం ఈ దేవస్థానానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ ప్రధాన కారణం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మైనింగ్ ఏదైతే ఇచ్చిన అనుమతుల కన్నా కూడా చాలా లోతైనటువంటి తవ్వకాలు చేయడం వలన మరోవైపు చూసుకుంటే స్థానిక ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడైతే మైనింగ్ జరగడం పట్ల అయితే చాలా తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వెలువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మైనింగ్ ఆపకపోతే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవైపు పర్యావరణం దెబ్బతింటుంది, స్థానిక ప్రజలు జీవన విధానం మార్పులు వస్తాయి, అదేవిధంగా పొల్యూషన్ వస్తుంది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల జీవన విధానంలో చాలా కీలకమైనటువంటి మార్పులు చూడాల్సి వస్తుంది, చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని భరించాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే ఈ పంచదారుల కొండకు ఆనుకుని ఉన్నటువంటి మైనింగ్ని అయితే నిలుపుదల చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున భారీ ఉద్యమాన్ని అయితే చేసేందుకు సిద్ధమని చెప్పి కూడా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని చేపట్టినప్పటి నుండి చెప్తుంది. మరోవైపు పర్యావరణవేత్తలు కూడా దీని మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్టు శివశంకర్తో రాజు, ఐ న్యూస్, పంచదారుల కొండ నుంచి.